ఇంకో గంటలో పెళ్లి చూపులకి వెళ్తున్నావమ్మా. నేను చెప్పానక్క నీకు అప్పుడే పెళ్లి ఇష్టం లేదని. కానీ నీకు పెళ్ళైతే కానీ నాకు లైన్ క్లియర్ అవ్వదు కదక్కా. తెలిసిన వాళ్ళు ఇండియా సంబంధం. అబ్బాయి మంచివాడు, బాగుంటాడు. నిన్ను పెళ్లి చేసుకోమంటలా, వెళ్ళి చూసి రమ్మంటున్నానంతే. నచ్చలేదనుకో వేరే సంబంధం చూస్తాను, కానీ నీకు డెఫినెట్ గా నచ్చుతాడు. ఇదే విషయం నేను నీకు మామూలుగా యోగా అయిన తర్వాత కూడా చెప్పొచ్చు, కానీ అప్పుడు నువ్వు నాకు టైం ఇవ్వవు కదా. ఇదిగో అబ్బాయి ఫోటో. యోగా చేసుకోమ్మా. నీ లైఫ్ లో ఫస్ట్ టైం పెళ్లి చూపులు ఏర్పాటు చేశారా? సక్సెస్ కావాలంతే. నీ పోరు పడలేకే మలేషియాకి వచ్చాను. ఓసారి కలిసి చూస్తా. వచ్చావు కాబట్టే నేను మళ్ళీ చెబుతున్నాను రా, నీ సంగతి నాకు బాగా తెలుసు. నేను అందరి నాన్నలాగే ఈ పిల్ల మంచిది, ఈ పిల్ల స్థితిమంతురాలు, మంచి ఆస్తిపరురాలు కాబట్టి పెళ్లి చేసుకో అని చెప్పను. చేసుకో, బాగుపడతావు. నో అని చెప్పావనుకో, నేను మలేషియా టవర్స్ నుంచి దూకుతాను అని చెప్పను. దూకుతా. ట్రైన్లో మన పెళ్లి చూపులు బాగున్నాయి. దీనికోసమే మన పేరెంట్స్ బ్లాక్మెయిలింగ్. యాక్చువల్గా ఇదే బెటర్. ఇంట్లో అందరి ముందు టిక్కు టిక్కు టిక్కుమని రావడం ఇబ్బందిగా ఉంటుంది. ఫస్ట్ టైం వాట్ ఐ మీన్ పెళ్లి చూపులు. ఈ స్టైల్ ఫస్ట్ టైం, బట్ ఇట్స్ గుడ్. యాక్చువల్గా నాకు సింపుల్ మ్యారేజ్ అంటేనే ఇష్టం. రియలీ? నాకు కూడా. కానీ మా నాన్న ఒప్పుకోడు, హడావిడి చేస్తాడు. ఇట్స్ టూ మచ్ యు నో. మీ పేరేంటి? వాట్ యు మీన్? యాక్చువల్లీ నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు, అందుకే మీ పేరు కూడా సరిగ్గా వినలేదు. వచ్చేసాను ఇప్పుడు. ఓకే. కళ్యాణ్ కృష్ణ. వాట్? మై నేమ్ కళ్యాణ్ కృష్ణ. ఎనీ ప్రాబ్లం? నో, అన్నీ బాగున్నాయి. నా కోసం పేరు మార్చుకుంటారా? వై? నాకు ఈ ప్రపంచంలో నచ్చింది ఏదైనా ఉందంటే ఆ కళ్యాణ్ అనే పేరు. ఆ కళ్యాణ్ అనేవాడు. ఎందుకు? ప్రేమించాను కాబట్టి. వాట్? వాడిని తలుచుకుంటేనే కంపరు. వాడు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఓ, ఇంట్రెస్టింగ్. కంటిన్యూ. ఫస్ట్ మీటింగ్ April 1st. అతను కలిసాను. నువ్వు లేచిపోయావన్న మ్యాటర్ మీ అమ్మకి తెలిసిపోయింది. సిటీ అంతా మనుషుల్ని పెట్టింది. ఇంతకీ ఎవరిని నువ్వు ప్రేమించింది? తన పేరు ఆజం, టోలీ చౌకీలో ఉంటాడు. మా క్వాలిస్ డ్రైవర్. వీడి గురించి కాదు, నీ మొగలే ఆజం గురించి చెప్పు. వాడే వీడు. వీడితో లవ్వా? నా కోసం 14 సార్లు కోసుకున్నాడు తెలుసా? ఏంటి? చెయ్యే. మరి ప్రేమించుకు చేస్తానా? బండిలో డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించి అమ్మాయి గారు. అదే శ్రేయ. ఏదో ఒకటి చెయ్యవే. చేయక చూస్తానా? ఓకే, జాగ్రత్తగా విను. మనం ఇక్కడున్నాం. ఇలా వెళ్తే పంజాగుట్ట సర్కిల్, ఇలా వెళ్తే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగి రైట్ స్ట్రైట్ గా వెళితే ఇక్కడ ఒక కొండ, ఆ కొండ మీద గుడి, ఆ గుడిలో మీ పెళ్లి. ప్లాన్ ఓకేనా? ప్లాన్. ఒరే ఆజాము, అది చెప్పింది విన్నావనుకో, వాళ్ళ అమ్మ కంచు కంచు కనకరత్నం ఒక్కొక్కరికి ఇత్తడైపోద్ది రే. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మా కంచు పిన్నికి దొరికారనుకో, ఈ అమ్మాయికేం కాదు మా ఆజం గాడికి కోసుకోవడానికి ఏం మిగలదు. ఒకేసారి కోసేసుకొని హలీం చేసుకుని తినేది వీళ్ళ అమ్మ. ఎవడా నువ్వు? ఎవరితేదే? మా ఫ్రెండ్ అన్నయ్య. నా క్లోజ్ ఫ్రెండ్ అండి. తెలుస్తూనే ఉంది. ఫ్రెండ్ లాగా ఉండు, ఎక్స్ట్రా చేయకే. ఎగస్ట్రాల్ చేయదు కానీ ఏదో ప్లాన్ చెప్పరా ప్లీజ్. సరిపదా. ప్లానింగ్ తొక్కలో ప్లానింగ్.
రాజామో మనం ఇక్కడ ఉన్నాం. ఇలా స్ట్రైట్ గా వెళ్తే ఇది పంజగుట్ట, ఇది నాగార్జున సర్కిల్. ఈ వంతునికి వెళ్తే జూబ్లీ చెక్ పోస్ట్, రైట్ లో పెట్రోల్ బంక్. ఈ రైట్ స్ట్రైట్ గా వెళ్తే ఇక్కడ ఒక కొండ, ఆ కొండ మీద గుడి, ఆ గుళ్ళు నీ పెళ్ళరా. నేను చెప్పింది అదే కదా. హలో, నువ్వు నాగార్జున సర్కిల్ చెప్పావా? అది పంజాగుట్ట పక్కనే ఉంది కదా. నువ్వు చెక్ పోస్ట్ లో పెట్రోల్ బంక్ చెప్పావా? నువ్వు చీటింగ్ చేస్తున్నావు. నీకు పెళ్ళయిందా? కాలేదు. తొక్కలో పెళ్లి ప్లానింగ్ నీకైందా? 2 సార్లు. ఇలా ఎక్స్ట్రా మాట్లాడితేనే ఇద్దరిని కోసి పారేసా. పదల్దాం. పెళ్లి మీ తరిక మా ఇద్దరిక. ఆ డ్రెస్ ఏంట్రా? తోటి పెళ్లి కొడుకుంటారా, తోటి పెళ్లి కూతురు. అవును, నీకు రన్నింగ్ వచ్చా? ఏంటి చీర కట్టేమిటి, ఏదో పెళ్లికి వెళ్తున్నట్టు? మనం వెళ్తుంది పెళ్లికే కదరా. దొంగ పెళ్లిరా, అక్కడ చేతులు ఉండొచ్చు, అటాకులు ఉండొచ్చు, ఒకరొకరు ముక్కలు ముక్కలుగా నరికేసుకోవచ్చు. మన ప్లాన్ వాళ్ళకి తెలియదు కదా. ఎవరైనా లీక్ చేస్తే ఎల్లహ. ఎక్కడికి రా? దీనికి వస్తావా? నాకు ఆల్రెడీ పడిపోయింది. మంచిగా పోయిరా. రాయ్ తిరగటో. హలో, కనకరత్నం పిన్నా? నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏంటి ఇంకా మీ వాళ్ళు అటాచ్ చేయలేదండి పిన్నే? ఆల్రెడీ బయలుదేరాం. 2 నిమిషాలు మేనేజ్ చేయి. తొందరగా రమ్మని చెప్పు, లేకపోతే డ్రైవర్ తో నీ కూతురు శోభనం అయిపోద్ది. రే చంపేస్తాను. ఇదిగో నువ్వు టచ్ లోనే ఉండు, నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటానే. అంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్, ఏం అనుకోకే. చీని అబ్బా. నీకు మళ్ళీ చేయి తెగుద్ది. నా మాటిని ఒరే ఆజాము, మామూలుగా దిగొచ్చు కదరా, దొల్లుకుంటూ రావాలా? చీరకట్లో సూపర్ గా ఉన్నావు. సూపర్ గా ఉండడం అంటే నీ అబ్బా. చేతిలో కొను పడతాగా. అరే మేల్ మీద కూర్చొని ఈ టైంలో అటెక్కడికి ఇటు. హట్, అసలు నువ్వు రా. వాళ్ళు ఇట్టే వెళ్ళారు. చెప్పిన పక్కన పేసాటికి చెప్పు. ఎదవని అన్ని నువ్వు చెప్పినట్టే జరుగుతున్నాయిరా. చెప్పాను కాబట్టి జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రశ్నలా ప్రాణాలా? మరి పదా పెళ్లి నా సాగుకు వస్తుంది. ఉండు. జల్దీ जा रहे मियां, भाग गया. పెళ్లి పైన జరుగుతుంటే కింద ఎదుగుతారేంట్రా? పెళ్లి నువ్వేంటి పెళ్లి పడపై కదా. రండిరా రండి. నాకు కట్రా. తెలియదు నాకు. మేడ కట్టా. ఆగండి. రేయ్, పెళ్లి గురించి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వే పెళ్లి చేసేస్తావా? పెళ్లి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వా? ఎందుకురా? కిక్కు కోసం. అవునరా, పెళ్లి చేసుకోవాలంటే ఇక్కడ దాకా రావాలా? రూమ్ లోనే ఎంకనం బాబు ముందు దండం పెట్టుకుని దండలు మార్చేసుకోవచ్చుగా. రే రేపు నీ పెళ్లి ఎలా అయిందిరా అంటే అబ్బో అది పెద్ద కథ. చేసింగ్లు, జంపింగ్లు, మిస్సింగ్లు, షూటింగ్లు ఇలా చెప్పేటప్పుడు నీకు, వినేటప్పుడు వాళ్ళకి ఎంత కిక్ ఉంటుందిరా. అయినా రే ఊరిలో పెళ్లి వద్దు ఎలా నీకేమైనా పిచ్చా? దొరికితే ప్రాణాలు పోయేవి తెలుసా? తొక్కలో ప్రాణాలు పోతే అంత ఉంటే అంత కిక్ అత్తమని వస్తుందంటే కోసం మమ్మల్ని కిక్ అన్నయ్య అన్నయ్య, ఇదంతా నువ్వెందుకు చేసావో అనవసరం. ఎంత లేచిపోయి వచ్చినా అమ్మ ముందు పెళ్లి జరగలేదని చాలా బాధపడ్డాను. కానీ నీ పుణ్యమాని ఆ బాధ కూడా లేకుండా పోయింది.
పిచ్చ కిక్కుందన్నయ్య నాకు. లైఫ్ లాంగ్ కిక్కు ప్రాప్తి రస్తు. ఎమ్మెల్యే కంచు కనకరత్నాన్ని నన్ను పిచ్చిదాన్ని చేసి రోడ్డు మీద కుక్కలా పరిగెత్తించావు కదరా. నిన్ను వదలండ్రా. నా కాళ్ళు పట్టించుకుంటాన్రా నీతోటి. రేయ్! ఆ ఇంద్రకెలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద టెస్ట్ చెప్తున్నా. మళ్ళీ నా వైపు గాని నా వాళ్ళ వైపు గాని చూస్తే కృష్ణా నదిలో పారేది నీరు కాదు, నీ నెత్తురు. అని అంటారనుకున్నావా? ఇది బెజవాడ కాదుగా, ముందు ఆ క్యారెక్టర్ కాదుగా. పిన్నే వెళ్ళొస్తానే, బాయ్. ఈడెవడండి? వీడి కిక్ కోసం పక్కోడి ప్రాణాన్ని రిస్క్ లో పెడతాడా? మనిషి నవ్వడు. నీకు ఈ డౌట్ ఇప్పుడు వచ్చిందా? నాకు 30 ఏళ్ల క్రితమే వచ్చింది. కావాలంటే ఒకసారి అటు చూడు. ఎన్నో నవ్వులు వస్తాయి. బిడ్డ పుట్టాడని వాళ్ళ అమ్మా నాన్న ఆనందపడ్డారు. పుట్టగానే ఏ బిడ్డని ఏడుస్తాడు, కానీ వీడు ఏడవలేదు, నవ్వలేదు. చచ్చిన కొడుకు పుట్టాడనుకున్నారు, కానీ దొంగ సచ్చినోడు పుట్టాడని వాళ్ళకి అప్పుడు తెలియలేదు. పాపం వాళ్ళు లక్ అనుకున్నారు, వీడు కిక్ అనుకున్నాడు. వీడు పెరగడం మొదలు పెట్టాడు. వీడితో పాటు వీడి కిక్ కూడా. ఒకరోజు నేను స్విమ్మింగ్ చేస్తుంటే వాళ్ళ నాన్న వాడిని స్విమ్మింగ్ నేర్పడానికి తీసుకొని వచ్చాడు. నాకేమో ఈతొచ్చు, మరి వాడికి ఈత రాదు కదా, అందుకే మునిగిపోకుండా ఉండడానికి వాళ్ళ నాన్న పాపం వాడికి నడుము చుట్టూ బెండ్లు కట్టాడు. ఈడేమో ఆ బెండ్లు ఇప్పేసి డబేల్ మంది దూకాడు. దూకినోడు చక్కగా ఈత కొట్టచ్చు కదా, వాడి బెండ్లు ఇప్పేసి నా బెండ్ తీశాడు. బయటకు వచ్చాక వాళ్ళ నాన్న వాడిని అడిగాడు, బెండ్లు ఎలా ఊడినాయిరా అని. నేనే తీస్తాను నానా అన్నాడు. ఎందుకురా అన్నాడు వాళ్ళ నాన్న. బెండు లేకుండా ఈత కొడితేనే కదా నాన్న కిక్ ఉండేది అన్నాడు. వాడి కిక్ కోసం అప్పటి నుంచే నాకు కిక్కుల మీద కిక్కు లేయడం మొదలు పెట్టాడు తల్లి. వీడు మాత్రం అదే కిక్తో బెండు లేకుండానే ఈత నేర్చుకున్నాడు. ఆ రోజు నుంచి వాళ్ళ నాన్న వాడిని అర్థం చేసుకోవడం మానేసి ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. అలా అని వీడేం డిఫరెంట్ కాదు, మనలాంటోడే. కిక్కు మనము వెతుక్కుంటాం చిన్న చిన్న విషయాలు, అప్పుడప్పుడు మాత్రమే. కానీ వీడు ప్రతి క్షణం ప్రతి పనిలో కిక్కు వెతుకుతాడు. అదే వీడి ప్రాబ్లం. కొంతమంది వీడిని తెలివైనోడు అంటారు, కొంతమంది వీడిని తెక్కలోడు అంటారు, కొంతమంది వీడిని తేడాగాడు అంటారు. కానీ నాకు తెలిసి ఈడో పెద్ద ఎదవ ఈడియట్. స్ట్రేంజ్, వాట్ అ క్యారెక్టర్. చూసారా? వీడి గురించి వింటేనే మీరు ఎంత షాక్ అయ్యారు. వీడితో ఉంటే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. జీవితంలో మళ్ళీ వాడిని కలవాలనుకోలేదు, కానీ కలవాల్సి వచ్చింది నా చెల్లి కోసం. వీడా పెద్ద మెంటల్ కేస్. వీడిని ప్రేమించడం ఏంటి? ఎక్కడ కలిసావే వీడిని? దూరం నుంచి చూసి లవ్ చేశాను. నువ్వు హెల్ప్ చేయాలి, లేదంటే చచ్చిపోతాను. ఎక్కడుంటాడు? కళ్యాణ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జాయిన్ అయిన ఒక్క నెలలోనే నీ ఐడియాస్, నీ స్కీమ్స్ తో మన కంపెనీని మార్చేసావయ్యా. పెద్ద పెద్ద నేషనల్ మొబైల్ కంపెనీస్ కి మన కంపెనీని కాంపిటేటర్ గా చేసావు. వెల్ డన్. నేను జాబ్ మానేస్తున్నాను సార్. వై? ఎందుకు? అది నో, నీలాంటి టాలెంటెడ్ పర్సన్ ని మన కంపెనీ వదులుకోలేదు. నీకేం కావాలో చెప్పు. కిక్కు కావాలి సార్. ఓయ్, ఎక్స్క్యూజ్ మీ, హలో బాస్, వన్ సెకండ్. ఎవరు పాప నువ్వు? ఎవరా? శ్రేయా చేజ్. ఓ, ఆ రోజు బుక్ అయింది నువ్వేనా? బుక్ బుక్. మ్యాటర్ ఏంటి పాప? నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. నా చెల్లి నిన్ను ప్రేమిస్తుంది. నన్ను ప్రేమిస్తుందా? ఫిగర్ బాగుంటుందా? నీలా ఉంటుందా? చెప్పనిస్తావా? చెప్పేసుకో. నా చెల్లి ఒప్పించింది. ఆ. ఎక్కడో దూరం నుంచి 2 సార్లు చూసి నిన్ను ప్రేమించింది. ఆ. తనకేం తెలియదు కదా నీ గురించి, అందుకే ప్రేమించింది. నీకు తెలిసేటి? తెలుసు. నువ్వు, నీకు ఫ్రెండ్స్ లేదు, పేరెంట్స్ లేదు, ఎవరైనా ఒకటే. నీ కిక్ కోసం పక్కోడి ప్రాణాలతో పై కడేసుకుంటావు. పక్కోడి ప్లాన్ ని కూడా నీ ప్లాన్ అని చెప్పేసుకున్న ఐటమ్ మీరా నువ్వు. చీప్ క్యారెక్టర్ నీది. నీ భోగతం మొత్తం తెలుసు. ఇంకా గుర్తురట్లేదు. ఏయ్, నాకేం తెలియదు అనుకోకు. చిన్నప్పుడు నువ్వు ఆసాం గాని స్విమ్మింగ్ పూల్ లో తోసేయడం కూడా తెలుసు. మీ నాన్నకి చుక్కలు చూపించారు నువ్వు. నీకెందుకు ప్రేమ పెళ్లి అవసరమా నీకు? వద్దు,
ఆపొద్దు. కంటిన్యూ కంటిన్యూ. ఫ్లో మిస్ అవుతుంది. ఛీ, నీ అబ్బా, నీకు అసలు ఫీలింగ్స్ లేవురా. కరెక్ట్. కరెక్ట్ కదా యా కదా యా. నాకు చిన్న హెల్ప్ చేయి. ఏం చెప్పు. నా చెల్లి మనసు మార్చే. నువ్వంటే అసేం పుట్టేలా చెయ్యి. ఓకే. నీ గురించి ఎన్నిసార్లు చెప్తే చాలు ఆటోమేటిక్ గా అసేం పుట్టేస్తుంది. ఎమోషనల్ ఫీల్ అవుతావు ఏంటి నువ్వు? నా చెప్తాను పద పద నా చెప్తాను. సుబ్బు. అచ్చి బాబోయ్, ఏ అందం ఏ అందం. ఫేస్ బాగుంది, ఫిగర్ బాగుంది. నువ్వేంటి యావరేజ్ ఉందని చెప్పావు? అయినా ఏంటి సుబ్బు నువ్వు? నన్ను అంతగా ప్రేమిస్తే డైరెక్ట్ గా నాకే చెప్పొచ్చుగా. మధ్యలో ఇలాంటి బ్రోకర్లు మనకు అవసరమా? సుబ్బు, నువ్వు ఎంత మంచిదానో కాకపోతే నాలాంటి మెట్లను ప్రేమిస్తావు. నువ్వేంటే మెట్ల? నిజం సుబ్బు, నేను ఒక సొంట పరమ బోకు పరమ యదవ అదేంటి ఐటమ్ గాన్ని. నా కిక్కు కోసం పక్కోడి జీవితంతో పేకాడుకునే రకం. చిన్నప్పుడు మా ఆజాం గారిని స్విమ్మింగ్ పూల్ లో తోసి మటర్ చేశా. ఇప్పుడు దగ్గర శవం దొరకలేదు. మీ అక్కకన్నీ తెలుసు. ఏ తింగరి, నువ్వు చెప్పలేదా? ఇవన్నీ పక్కన పెడితే నేను ఒక అమ్మాయిని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను. జీవితంతో దాంతోనే ఉంటాను. అయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే దాంతో కొందాం. సుబ్బు సుబ్బు సుబ్బు, నువ్వు టాప్ అయిపోయినట్టేగా. కళ్యాణ్, సుబ్బు, నువ్వు ప్రేమిస్తున్న ఆ అన్లకీ గర్ల్ ఎవరు? ఇంకెవరు? మీ అక్కే. అంటే జోక్ అనుకుంటున్నావా? ఏ మగాడైనా తనని బాగా అర్థం చేసుకుని ఆడది తన జీవితంలో రావాలని కోరుకుంటాడు. ఇంత తక్కువ టైంలో నన్ను నీ అంత అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు. పైగా నీలాంటి కంచు నా లైఫ్ లోకి వస్తే కిక్కే కిక్కు. నువ్వు ఫిక్స్ అయిపో, నీ లైఫ్ సెటిల్డ్. ఐ లవ్ యూ నానా. 1 2 3 బ్యాంగ్. నా కోసం లవర్ ని సెట్ చేయమని అడిగితే నువ్వు సెట్ చేసుకుంటావా? నేను సెట్ చేసుకోవడం అంటే వాడు వాడు పెద్ద ట్రాన్స్ఫార్మర్. ముట్టుకుంటే బ్లాస్ట్ అయిపోతావు. అన్నీ తెలిసిందానివి బానే దువ్వే. నేను దువ్వడం ఏంటి? నీకోసం వెళ్తే వాడు నన్ను తగులుకున్నాడు. ఆహాహా, ఏం నటిస్తున్నావే? నీకు కావాల్సింది అదే కదా. ఒసేయ్, చెప్తా అర్థం కదా నీకు? వాడితో పెట్టుకుంటే నీ బతుకు పట్ 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 పాప్కార్న్ అయిపోద్ది. నాకు పాప్కార్న్ అయితే నీకేంటి? నిన్ను నాన్న వీళ్ళని ఇక్కడ వదిలి మలేషియా వెళ్ళాడు అనుకున్నాను గానీ వదిలించుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు తెలుస్తుంది. నా ప్రేమలో చిచ్చు రేపావే. వాడితో పెట్టుకో, నీ బతికింకా చిత్తడే చిత్తడి. చిత్తడంటే ఏంటి? ఇదే చిన్నప్పటి నుంచి నావన్నీ దొబ్బేశావు. వీడిని కూడా దొబ్బేసాయి. బాబాయ్ బాబోయ్, చెప్పు బాబాయ్. ఒక చెత్త నా కొడుకు నాకు ఐ లవ్ యూ చెప్పాడు. నాకు కాలిపోతుంది. వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. సైలెంట్ గా ఉంటావు బాబాయ్? చెప్పు చెప్పు చెప్పు, ఏం చేయాలో చెప్పు. చెప్పు 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 చెప్పు. ఏసేనా? ఏసై, ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఏసై. और कितनी देर घूरेगा? मुंह से बोल. మూసుకోమంటున్నానా? తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు. ఓ, ఆ? ఇది తెలుగే కదా. ఈ ఒక ముక్కే వచ్చు. ఇడి లండగాని దరువేండ్రా. ఏంట్రా ఏం చేస్తున్నారా? దరువు ఏమని బోలానా? विजय दीनानाथ चौहान पूरा नाम. वो मैं जूता पॉलिश किया, तुम किया क्या? वो मैं गाड़ी को पटका लगाया, तुम लगाया क्या? సరే మ్యాటర్కి వద్దాం. ఆ అమ్మాయికి ఏంట్రా ఐ లవ్ యూ చెప్పావంట? చెప్తా నా ఇష్టం. कौन है रैया? आइटम अच्छी है. तेरे इलाके की है क्या? ఇలాకా ఏంట్రా నీ అయ్యా? నేను ఎవరు తెలుసా? మరే మనిషివేనారా నువ్వు? నలుగురు రౌడీలు కొట్టుకొని కాళ్ళు పట్టేసి
సారీ మేడం. నీకున్న చిన్న పోరగొడ్డయ్యో లవ్ అంటే ఎదురుస్తావు. దూకి చావు దొడ్పుక్సాలి. నీ గురించి తుమ్మిడి గడికి 10,000 ఇచ్చాను చూడు. 5,000 నీ గురించి టెన్షన్ పడ్డాను. నీ కోసం కొద్ది తెచ్చాను చూడు. వేస్ట్. గదేందానా గా పోరి బండ బుద్ధులు తిట్టినాడు ఎంజాయ్ చేస్తుండు. అదే భాషలో తిట్టింది తెలుగులా. మరి మెంటలో తెలుగు రాదు కదా. వెళ్ళిపోతున్నారేంట్రా? ఏంట్రా దెబ్బ సరిపోలేదా? లెక్క సరిపోలేదు. అదేదో పిచ్చిది బాబా మిమ్మల్ని తీసుకొస్తే మీరు నన్ను కొట్టేశారు. అదే నేను మిమ్మల్ని తిరిగి కొట్టేశాను అనుకో, నా హీరోజం నచ్చేసి నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్పుద్ది. అది నాకు వద్దు. పోను మీరు నన్ను కొట్టి 4 దెబ్బలు తగిలితే దానికి నా మీద సింపతి వచ్చి లవ్ లో పడిపోద్ది. అలా పట్టు నాకు ఇష్టం లేదు. ఎలా ఉంది నా స్కీమ్? బాగుంది. బాగుందిరా, చాలా బాగుంది. ఫైట్ లో అసలు కిక్ లేదురా. అబ్బే మీరంతా విత్ వెపన్స్, నేను వితౌట్ వెపన్స్. రండ్రా కొడేసుకుందాం. అద్దాలు డబ్బులు ఎవరు కడతారా? తెలీదు. చిన్న డౌట్ అన్నా, తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నావు కదా, మరి సీన్ ఎందుకన్నా హిందీలో ఓపెన్ చేసావు? పొద్దు నుంచి తెలుగులో మాట్లాడి మాట్లాడి సిరాక్ దొబ్బింది. ఇప్పుడు విషయం ఏంటంటే, అర్థమైందా? ఇదిక మున్నాడి పిన్నాడి నుండి అరిచిది యారు. తమిళ మొదలు పెట్టిండ్రు. నీకు తమిళ వచ్చేట్రా? ఇప్పుడు భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. దొరికితే ఇక లాభం లేదురా. ఫైనల్ టచ్. ఓహోరని అమ్మ చూసింది. ఇదిగో ఇవన్నీ చూసి లవ్ లో పడిపోకే. నేను సిన్సియర్ గా చాలా ట్రై చేసుకుంటాను. నువ్వు చీకొట్టు తిట్టు కుదిరితే. నొక్కేశాడా? గట్టిగా నొక్కాడా? ఎక్కడ నొక్కాడు? ఎక్కడ నొక్కాడు? నాన్న ఓవర్ యాక్టింగ్ లాపేయి. లోపలున్న మగాడివి నువ్వు ఒక్కడివే. అది కనిపెట్టారనుకో నీ పెట్టె పగిలిపోద్ది. ఏరా నువ్వు నన్ను ఏమన్నా అన్నావా? వీడొకడు. వీడు అన్నాడో తెలీదు, నాకు అనిపించిందో తెలీదు. మ్యాటర్ మాత్రం కరెక్ట్ గా రీచ్ అవుతుంది. చిచ్చి చిచ్చి. ఏమే వీడు తీసుకెళ్ళు. నువ్వు సైట్ వేసుకోవడానికి వెళ్తావా? నీ బాగోతో అమ్మకి తెలిసిందనుకో రొట్ల కర్ర ఇరిగిపోద్ది. ఏమే బుర్ర పిచ్చెక్కిపోతుందో అని తీసుకెళ్ళు. తర్వాత సర్దుకుంది కానీ. బెల్లంతో బిర్యానీ చేసింది అవడా? నేనే కొత్తగా జాయిన్ అయ్యాను. వెరైటీగా ఉంటుందని చేశాను. ఏం బాలేదా? మైదా పిండితో ఉప్మా చేసింది అవడా? అది కూడా నేనే చేశాను. సూపర్ గా ఉంది కదా? మొహంలా ఉంది. అది బాగా ఉందన్నమాట. ఆగా ఏంటి నేను ఎక్కడుంటే ఎక్కడికి వచ్చేస్తున్నావు, ఫాలో అయిపోతున్నావు, అప్పుడే ప్రేమలో పడిపోకే. నేను ఫాలో చేయడం ఏంట్రా? నా చెల్లి ప్రేమిస్తేనే వద్దన్నాను. నేను ఎలా ప్రేమిస్తాను? నువ్వెన్ని రకాలుగా ట్రై చేసినా ప్రేమించరు. నువ్వు ఆల్రెడీ ప్రేమించావు, అది నీకు తెలియట్లేదు. ప్రేమించట్లేదు. ఒకవేళ ప్రేమించాల్సి వచ్చినా నిన్ను తప్ప ప్రపంచంలో ఎవరినైనా ప్రేమిస్తాను. ఎవరినైనా? ఎవరినైనా. ఎలాంటోడినైనా? ఎలాంటోడినైనా. అరే డిప్పం ఇటు తిరగరా. ఇలాంటోడిని? ఇలాంటోడినేంట్రా? వీణ్ణే లవ్ చేస్తాను. ఐ లవ్ దిస్ గాయ్. ఈ బట్టలో ఉన్నా విగ్గు పెట్టుకుంటాడు. ఈ పొట్టోన్నా హీల్స్ వేసుకుంటాడు. మరి పొట్ట లైఫ్ చేయించుకుంటాను సార్. yes. నీ పేరేంటి? హల్వా రాజ్. How sweet. I love హల్వా. మనం ప్రేమించుకుందాం. Bye.
ఇచ్చావే కిక్కు. ఇప్పుడు ఇది పెట్టుకుని నీకు ఇస్తాను చూడు. ఎడు ఒరే హవలే. హౌలే కాదు, హల్వా. హల్వా రాస్. ఇంకోసారి అమ్మాయి వంక చూసినా, మాట్లాడినట్టు తెలిసినా పిండుతా. అసలు అమ్మాయి నిన్నేం చూసి ప్రేమిస్తుందిరా? నీకు పట్టుందా, పట్టుందా? నీ శరీరంలో ఒక పార్ట్, ఒక అంగం బాగుందిరా? చూపించరా, చూపించరా. సార్, హల్వా రాజు గారు, మీరు మామూలు వాళ్ళు కాదండి బాబోయ్. ఒక్క చూపుతో నా అమ్మని పడతోపారు. ఇవాళ నుంచి నేను మీకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి. ఇక్కడ నుంచి అమ్మాయి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను రెడీ. నువ్వు నాకు నచ్చావా? పదండి మ్యాచ్ ఫిక్సింగ్, పెళ్లి చూపులకు వెళ్ళిపోదాం. మరి ఎంత తొందర అయితే బాగుండదేమో. యూత్ అమ్మా, యూత్ నాన్న. వెళ్ళామా, మాట్లాడామా, వేసుకొచ్చేసామా. పైగా అమ్మాయికి కాంపిటీషన్ బాగా ఎక్కువ. అయితే వెళ్తాం పదా. ఇదిగో బైక్ ఉందా? కారు ఉంది. దొబ్బింది. ఏమైంది? కారులో కిక్కే ఉంది పొంగు. ఒక్కసారి ఊహించుకోండి, మీరు బైక్ ఎగల అమ్మాయి. బైక్ నీదా? నాకు ఓకే. మరి నీకు? మీ కారు ఉందిగా. ఇదిగో బ్రదరు, హాయ్. ఎలా ఉంది కారు? అబ్బో అదరండి. మినిమం 100 స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఓకే. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి కుమ్మేసుకుందాం ఏంటి? ఓకే. అన్నట్టు చెప్పడం మర్చింది. ఏంటి? దానికి బ్రేకులు లేవు. బ్రేక్ లేవా? అయ్యా, ఏమ్రా డాష్ కొట్టడానికి నీకు జాగేడ దొరకలేదురా? సరిగా నన్ను చూసి డాష్ కొట్టవేంది? సార్ అది హెల్మెట్ అడిలే సార్. ఎవడాడు? బండోడు సార్. లైసెన్స్ బండే నాది కానప్పుడు లైసెన్స్ ఎక్కడ ఉంటుంది సార్? ఆర్సీ బుక్. బండే పోసి సార్, ఆర్సీ బుక్ ఎక్కడ ఉంటుంది సార్? సార్ నేను కొట్టలేదు సార్, మీరే కొట్టుకున్నారు. వచ్చినావురా? నీ తాన ఏమీ లేవు. నీ స్టేషన్ కి సార్ మీకు దండం పెడతాను. ఏది కావాలంటే అది తీసుకోండి సార్. నన్ను స్టేషన్ మాత్రం తీసుకెళ్ళకండి సార్. బండి మీద పడిందని కన్ను. రాజ్, హల్వా రాజ్, మే ఐ సిట్ హియర్? ఓకే. మ్యాటర్ ఏంటి? లవ్ మ్యాటర్. మీ అమ్మాయిదా? మీ అమ్మాయిది, ఈ అబ్బాయి. మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం. పెళ్లి మీరు చేస్తారా, మమ్మల్ని చేసుకోమంటారా? తరతరాలుగా, యుగాలుగా మా యూత్ కి తప్పని పరీక్ష అయింది. మీ పెద్దళ్ళు ఉన్నారే, మా పిల్లల ప్రేమలను ఎప్పుడు అర్థం చేసుకోరు. కావాలంటే మీ అమ్మాయిని పిలవండి. నీ అయ్యా రే హౌలే, ఎవడా నువ్వు? హౌలే కాదు, హల్వా. నువ్వు నేను లవ్వు. ఎలా అనుకున్నారో నేను లవ్ చేస్తానని? మనవరాలను ఎత్తుకోవాల్సిన వయసులో నాతో లవ్ ఏంట్రా గుడ్డే? యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ మీ. ఇట్స్ మీ యార్, హల్వా రాజ్. హల్వా. యా. సారీ బేబీ, ఐ లవ్ యూ. వయసు అయిపోయిన యూత్లా ధైర్యంగా వచ్చి అడిగావు చూడు. నీ గట్స్ నాకు నచ్చాయి. ముందు వెళ్ళి మీ పెద్దవాళ్ళని ఒప్పించు. ఓకే, బాయ్ బేబీ. ఓకే. ఇప్పుడు ఆ కిక్కు కొడుకిస్తాను చూడు. వాడు దొరకలేదని నువ్వేం ఫికర్ చేయకమ్మా. వాడు ఆడున్నా సరే నేను తీసుకొచ్చి పొక్కలేస్తా. ఇక్కడే ఉన్నాను సార్. ఏంటి సార్ లేటు? నా కోసం సర్చింగ్ అంట కదా, మీకోసం ఎప్పటి నుంచో వెయిటింగ్ ఇక్కడ. ఏం రూ సార్, నాకు ఎప్పటి నుంచో కోరిక సార్, ఏదో ఒక కేసులో బుక్ అయ్యి పోలీస్ స్టేషన్ లో ఉండాలని. ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది సార్.
రండి సార్ లోపలికి చెప్తాను. ఏం రో పోలీస్ స్టేషన్ ఏమన్నా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ అనుకున్నావురా? యమకుష్ చేస్తున్నావు. అవన్నీ వదిలేండి సార్, కేసు ఏంటో చెప్పండి. అదే ఈ పోరేమన్నా తగులుతున్నామంట, ప్రేమించొద్దని సతాయిస్తున్నామంట. అవునంట, దాంట్లో కేసు ఏంటంట. ఏమి సార్ మాట పడిపోయినది? అసలు మీకు పోలీసు ఉద్యోగం ఇచ్చేది ఎవరా? కేసు పెడితే కౌంటర్ ఉండకూడదు. నేను చెప్తా, రాసుకో. ఏం చెప్తావురా? రేపు అటెంప్ట్ రాసుకో. అటెంప్ట్ ఏంటి? కనీసం ఒక 5-6 పడుతుంది. ఈడేడ దొరికిందమ్మా నీకు? రైటరు, నువ్వు FIR రాసుకో. నువ్వు టాప్ లైట్ రెడీ చేసుకో. మీరందరూ లాఠీలు రెడీ చేసుకోండి. నన్ను కొడుతుంటే వాతలు తెలిపోవాలి. ఎవ్వడ్రా నువ్వు? ఏడుంటావురా నువ్వు? సార్ అది మాత్రం అడగండి సార్, ప్లీజ్ సార్. ఏమ్రా? అడ్రస్ అడగండి సార్, అక్కడ మా నాన్న ఉంటాడు. సార్ వీడికి వీళ్ళ నానంటే భయం అనుకుంటా. పిలిపించండి. ఇదిగో నువ్వు ఉండవమ్మా. సార్ ప్రాబ్లం అయిపోతుంది సార్, పిలవద్దు సార్, ప్లీజ్ సార్. సార్ నేను చెప్పింది అర్థం చేసుకోండి సార్. మా నాన్న సంగతి మీకు తెలియదు సార్. చెప్పరా? సార్ బోల్ రే. ఎక్కడ నా కొడుకు? ఏం కొడుకును కన్నావయ్యా? వేసేసావా లేదా? ఏసుడేందిరా? ఇది చిన్న ఈవ్ టీజింగ్ కేసు. యూటీసింగ్ ఏంట్రా? దొరకగానే ఎన్కౌంటర్ చేసాయిగా. ఎన్కౌంటర్? నువ్వే వేసావిరా? ఎక్కడ నా కొడుకు? నా పరువు మొత్తం తీస్తున్నాడు. ఏ కళ్యాణ్, ఎక్కడ దాక్కున్నా? వీడేవాడమ్మా కొడుకే మెంటల్ అనుకుంటే వాడమ్మా డబుల్ మెంటల్ ఉన్నాడు. ఏరా కొడుకును పట్టుకొని గుద్దామంటున్నావు? సంతవా ఏంటి? నా మీద ఇంకో దెబ్బ పడితే వెనక పొడిచి పడుతుంది. నువ్వేంట్రా పొడిచేది? నేనే కాల్ చేస్తాను. పొడిచి పడుతుంటా. అయిపోయావు. ఏమైందిరా? అచ్చిండు, కాల్చిండు, పోయిండు. ఇప్పుడు నేనేం చేయాలి? పోలీస్ స్టేషన్ లో అవును నాన్నగారండి, ఇంతగా పోలీస్ స్టేషన్ అలా రెచ్చిపోయి కొట్టేశారు. అదేదో ఎమోషన్ లో యాక్టింగ్ కోసం 2 దెబ్బలేసాను. అదే మనసులో పెట్టుకోకరా. చూశాను నాన్నగారు, చూశాను. అవకాశం దొరికింది కదా తెగొట్టేశారు మీరు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది ఫాదరే? అమ్మాయి సూపర్. నీ గురించి నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఫిక్స్ రా. ఆ అమ్మాయి నా కొడలు. తండ్రి కొడుకులు ఇలా ఉండడం ఏంటని కంగారు పడకమ్మా. నేను ఎక్కువ రోజులు బ్రతకనమ్మా. నాకు క్యాన్సర్ ఉంది. రేపో మాపో అందుకే నేను సంతోషంగా ఉండాలని వాడు నేను కలిసి ముందు టప్ప 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 ఎదవ యాక్టింగ్ ఆపపోతే నీకు పగిలిపోతున్నా నాన్నగారు. అంతా ఉట్టిదే, నీ సింపతి కొట్టడానికి అలా మాట్లాడుతున్నాడు అంతే. కొంచెం జ్యూస్ 1 టేక్. గొప్ప నటుడు. పోలీస్ స్టేషన్ లో చూసావుగా? కూర్చో. నా స్టైల్ డాన్సులు చూసి లవ్ లో పడిపోకే ప్లీజ్. ఇప్పుడు కాదు, మేడం స్లిప్ ఇచ్చుంటాడుగా చూసుకోండి. మేము మంత్ ఎక్కువై పడిపోతే ఈ అడ్రస్ లో దంచండి. క్రేజీ క్యారెక్టర్స్ యా. వాట్ అ ఫాదర్, వాట్ అ సన్. అవును, వాళ్ళని తీసుకెళ్ళి డ్రాప్ చేసావా? వెయిట్ నేను చెప్తాను. డ్రాప్ చేయలేదు కదా? రైట్.
నెమ్మదిగా. ఒక్క నిమిషం ఉండమ్మా, వస్తాను. నానోయ్ ఇంకో పెగ్గు. మీ అమ్మ తెస్తుంది. తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా. ఫ్యామిలీ మొత్తం తాగుపోతులా ఉన్నారే. ఈ మంది ఎట్లా తాగి చేస్తారేమో, ఇంత కంపు కొడుతుంది. రే కిక్కు, ఇదిగో నీ స్లీపింగ్ పెగ్గు, లే. తాగు. కిక్కు లేకపోతే వీడిది కూడా తాగడు. తాగు. పడుద్దాయి. వీడి వల్ల మా ఆయన కూడా చెడిపోతున్నాడు. పోనీ వీడి వెధవా అనుకుంటే అది కాదే. స్కూల్లో ఫస్ట్, ఇంటర్లో ఫస్ట్, ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్, అన్నిటిలోనూ ఫస్ట్. ఉద్యోగాలేమీ చేయడానుకుంటే అది కాదు. ఒకరోజు అమ్మ నాకు ఉద్యోగం వచ్చింది, నెలకు 50,000 జీతం అంటూ వచ్చాడు. తెగ ఆనందపడిపోయాను. మరుసటి రోజు వచ్చి అమ్మ ఉద్యోగం మానేశానన్నాడు. అదేమిట్రా అన్నాను. కిక్కుపోయిందన్నాడు. ఇలా ఉద్యోగాలు చేస్తూ ఉంటాడు, మానేస్తూ ఉంటాడు. వీడేమిటో వీడి కిక్కేమిటో నాకు అస్సలు అర్థం కాదు. పెళ్లి చేస్తానన్నా సెటిల్ అవుతాడనుకుంటే ఈ వెధవ గురించి తెలిసిన వాడు ఎవరిస్తారమ్మా పిల్లని? అయిన వాళ్ళు కూడా ఇంటికి రావడం మానేశారు. మేమెక్కడ పిల్లని అడుగుతామేమోనని. వాడు సెటిల్ అయితే చూడాలనుంది నాకు. ఏం చేస్తాం? అవును, నీకు పెళ్ళయిందా? వీడంటే నాకు ఇష్టం లేదంటే వీడు అస్సలు నచ్చు నాకు. నచ్చితే ఆశ్చర్యపోవాలి గాని నచ్చకపోతే ఆశ్చర్యమే ఉంది. అయినా నచ్చందని ఇంటి దాకా ఎందుకు తీసుకొచ్చావమ్మా? నాకు అస్సలు నచ్చుడు. అయినా వాడి వెనకాల ఎందుకు వెళ్తున్నాను? ఒక మనిషి మీద ఉంటే ప్రేమ ఉండాలి, లేదా కోపం ఉండాలి. కానీ నాకేంటి రెండు ఉన్నాయి. వాడిని ప్రేమిస్తున్నానన్న ఫీలింగే నాకు నచ్చట్లేదు. నాకు చెప్పాలని ఉంది, నాకు వినాలని ఉంది, నాకు చంపాలని ఉంది. పాపం చంపడం ఎందుకు? విడాకులు ఇస్తే పోలా. చెప్పి చూడు, ఉచ్చ లేచిపోద్ది. నువ్వు అనలేదుగా, నేనే అనుకుంటున్నాను. ప్రతిసారి ఈ కన్ఫ్యూజన్ ఏంట్రా నాకు? రేయ్, ఆ చూపేంట్రా? స్కూల్కి చావు ఎలా? బంగారం బంగారం, చెప్పండి. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఎన్నాళ్ళు ఇలా కష్టపడతావు? ఈ బట్టతలతో, ఈ బాన కనపడతావు, ఎన్నాళ్ళని కాపురం చేస్తావు? నన్ను వదిలేయ్. యా, వై మీ? ట్రై సంబడి ఎల్స్. కత్తి లాంటి కుర్రను చూసి పెళ్లి చేసుకో. నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను. లాభం లేదు, దీన్ని చంపేయాల్సిందే. ఎలా? ఐడియా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. పాలల్లో విషం కలిపి తను రాసినట్టు సూసైడ్ నోట్ రాసి, నాకు కడుపు నొప్పి ఎక్కువగా ఉంది, తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నాను. ఆ తర్వాత చెట్టుకు ఉరివేసి ఈ విషం కలిపిన పాలు తాగి అది గిలగిలా కొట్టుకొని డఫా అయిపోద్ది. అప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ఇలా లాగి మీ నాన్న ఏలుగుతున్నాడు రోయ్. వెళ్ళి ఊపేద్దాం పద. అయ్యో అయ్యో, ఏమండి? 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 మంచినీళ్ళు. ఒరేయ్, ఆ పాలటివ్వరా? ఏమండి? తాగండి, తాగండి. వద్దు బాబా. ఇదేంట్రా బాబు, ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో, ఇరిగింది నా చెట్టు కొమ్మ కదండి. ఇరిగింది నీ కొమ్మ కాదురా. ప్రతిసారి నన్ను చూసి డాష్ కొడతావేంది బే?
నీకు ఎక్కువ. కిక్కు కోతిలాగా ఎగరొద్దని చెప్పమనింది అక్క. అంటే ఏంటో అస్తమని అడిగేస్తున్నావు? ఇది నీకేనా వాళ్ళందరికీ కూడానా? నాకే. ఇది ఎట్టిపోయిందో. నీకు చెప్పేయాలని ఉంది కదా, నాకు కూడా వినేయాలని ఉంది. చెప్పేవా? ఏంటి? ఐ లవ్ యూ చెప్పే, కొంచెం కిక్ ఉంటుంది. అబ్బా, వెరైటీ వెరైటీ అనుకుంటే రొటీన్ లవర్ లో అడుక్కుంటున్నావేంట్రా? నాకు నాకు దెబ్బతుందిరా కిక్కు. నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్ విషయం పక్కన పెట్టు, ముందు ఐ లవ్ యూ చెప్పు. చెప్పు 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 ప్లీజ్ చెప్పవా? ప్లీజ్ చెప్పు. నచ్చావురా. ఐ లవ్ యూ చెప్పొచ్చుగా. లవ్ ఏంటి? అదేంటి? నచ్చడం వేరు, లవ్ వేరు. నువ్వు నాకు నచ్చావురా. లైఫ్ లో చాలా మంది నచ్చుతారు కానీ లవ్ మాత్రం ఒక్కడి మీదే. సో స్వీట్. అదేంటి ఇలా మార్చి పెట్టింది? ఆ రెండు వేరా, ఒకటే అనుకున్నానే. రే కిక్కు, ఓయ్ నచ్చావురా. నాకు మాత్రం నచ్చలే. నెల రోజులు ఆసుపత్రిలో పడుకోబెడతావురా? అన్నా ఈ కొంకణి భాష నాకు రావట్లేదే. నీకు రాకపోయినా సరే చదవాల్సిందే. మనకి ఏ లాంగ్వేజ్ వచ్చినా ఆడు బాడీ లాంగ్వేజ్ తో కొడుతున్నా. అందుకే కదరా ఈ లాంగ్వేజ్ కూడా చదువుతున్నాను. ఈసారి వీడి ఏ లాంగ్వేజ్ తో వచ్చినా సరే వీడిని ఏ చేయాల్సిందే. ఎరా హిందీ, హాజీ వీడిని ఎలా లేపేద్దాంరా? హమ్ బామ్ లగా దేంగే. అదే హమ్ బామ్ లగా దేంగే. వాడితో పాటు వీడికి కూడా లగా దేంగే. వీడిని వేసేయాలి. ఖర్చు అవుద్ది 10 lakhs. 10 lakhs డీల్ డన్. తీసుకో. మరి నీకో? నీ ఫోటో నుంచి జెరాక్స్ తీసా. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? నేను ఇచ్చింది బ్లాక్ అండ్ వైట్. కలర్ ఎలా వచ్చిందిరా? కలర్ జెరాక్స్ తీసా. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. ఇది పిజ్జా హట్ లో పెట్ట. అమ్మ క్యాష్. నా కారు తాళం కూడా ఉంది. ఇదేంటి ఆ కారు ఎక్కడు? కారు కింద బాంబు పెట్టావా? ఓరిడి అబ్బా, 10 లక్షలు ఇచ్చి వాడి కింద వాడే బాంబు పెట్టిస్తున్నాడా? బ్రో నాకు ఈ తొకడా బైక్ ఇచ్చి నువ్వు మంచిగా కార్ల పోతున్నావులే. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. పోలీసుకి మర్డర్ ప్లాన్ చేస్తావు బే. నాకు బాంబు లగాతే రే. ఇప్పుడు నీకు బాంబు లగాతే. సాలిడ్ లగాతే. మీరేంటి అంకుల్, కొడుకు లైఫ్ లో సెటిల్ అయిపోతే ఏ తండ్రైనా బాధపడతారు, కానీ మీరు ఎప్పుడు కళ్యాణే సపోర్ట్ చేస్తారు. వాడి మీద ఎందుకు అంత నమ్మకం? వాడు
నాలా లేడు కాబట్టి. చిన్నప్పుడు నాకు ఇంజనీర్ అవ్వాలని ఉండేది. పరిస్థితిలో జాబ్ చేయమన్నాయి. బ్యాంక్ మేనేజర్ నాకు ఇష్టం లేదు, అయినా చేస్తున్నాను. ఎవ్వరికి లోటు చేయడం లేదు. సెటిల్, హ్యాపీ, సక్సెస్ఫుల్. రోజంతా బానే ఉంటుందమ్మా. రాత్రే పడుకోవడానికి నిద్రపోవడానికి మధ్య ఇక్కడ ఏదో తెలియని బాధ. చేయాలనుకున్నది చేయలేకపోయానని, లైఫ్ లో కోరుకునేదేదో మిస్ అయిన ఫీలింగ్. ఇది చాలా మందికి ఉంటుంది, నాకు ఉంది. నా కొడుక్కి అది ఉండకూడదమ్మా. వాడు ఏం కోరుకుంటే అదే చెయ్యాలి. అయినా వాడు చేయలేక జాబ్ వదలట్లేదు, నచ్చక వదిలేస్తున్నాడు. వాడికి కావాల్సింది ఏదో అక్కడ దొరక్క వదిలేస్తున్నాడు. అందులో తప్పేంటి? అందరూ వాడు ఏమైపోతాడని చూస్తున్నారు. నేను వాడు ఏమవుతాడని చూస్తున్నాను. ఈ తండ్రి కొడుకులిద్దరూ నాకు అర్థం కారు. ఈ జన్మకి నేను వీళ్ళని మార్చలేను. కాఫీ తీసుకోండి. మా వాడు తిక్కలోడే, కానీ మంచోడమ్మా. నువ్వంటే చాలా ఇష్టం. ఎప్పుడు వాడితోనే ఉండిపోతావా? మాటివమ్మా, ఇవ్వు. ఇప్పుడు వాడిని వెళ్ళే టెన్షన్లో పెట్టావు. తిండి కూడా సరిగా తినట్లేదు. నచ్చడానికి లవ్కి తేడా తెలియగా కొట్టుకుంటున్నాడు. ముఖ్యదా చెప్పే అమ్మా. చెప్పమ్మా, చెప్పేమ్మా. హలో, నువ్వేంటి ఇక్కడ? ఎందుకు వచ్చావు? ఏ రాకూడదా? ఏటే ఏంట్రా ఇది? నువ్వు ఒక్కడివే అనుకుంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఆడుకుంటున్నారేంట్రా? నాన్నగారు అంటే నచ్చడం వేరు, లవ్ వేరు అని పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చావు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటి పని నీకు? వెళ్ళవే. ఓ అంటే అక్కడ తీరా వంకర నా కొడక. తీరా తేనే ఏం చేస్తావు? ఆహా నా మీద చేసేమిటే? ఏం చేద్దామని? ఏంటే రింగులు తిప్పుతున్నావు? లవ్ లేదన్నావుగా. నచ్చావని చెప్పాను కదా. నచ్చితే ఇలాంటివన్నీ చేసేస్తావా? దారా కమిట్ అయిపోదాం. కిక్ ఉంటుంది. నిజమే. అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా? మా అమ్మ నాన్న ఇంట్లో ఉన్నారు కానీ లేకపోతే పాటు నిన్ను. నేను అడిగింది నువ్వేం అవుదాం అనుకుంటున్నావని. అదా నువ్వు అడిగింది? లాయర్, డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, యాక్టర్, ఇవన్నీ అవ్వాలని ఉంది. సోదొద్దు. నీ టాలెంట్ కి సాఫ్ట్వేర్ ఇంజనీర్, నీ ఫిజిక్ కి పోలీస్ ఆఫీసర్. యాక్చువల్ గా నాకు పోలీస్ ఆఫీసర్ అంటే ఇష్టం. ట్రై చేయొచ్చు కదా. అలాగే చేసేద్దాం. పనిలో పని జయలలిత సీఎం, సానియా మిర్జా టెన్నిస్ స్టారో అయిపో, ఓ పని అయిపోద్ది. ఏ కాలేందా? మాకు కూడా సేమ్ ఫైరింగ్ ఇక్కడ. అందుకే ఎవరి ఫీలింగ్స్ వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఏదో సోదాపి ఐ లవ్ యూ చెప్పవా? ఎలా చెప్పును? ఎవడి ఫీలింగ్ వాడి దగ్గర ఉంచుకోమన్నావుగా, ఉంచుకో. ఆ తర్వాత 4-5 రోజులు నేను వాడిని చూడలేదు. వాడు నన్ను కలవలేదు. కానీ నేను కోరిన జాబ్ లో జాయిన్ అయ్యాడని తెలిసి షాక్ అయ్యాను. ఆ తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ క్షణం నుంచి నా జీవితం చాలా అందంగా మారిపోయింది. నేను ప్రేమలో ఉన్నానన్న ఫీలింగ్ కొత్తగా అనిపించేది. డ్రాపింగ్, పికప్, షాపింగ్, గిఫ్ట్స్, ఇలా ఏదో వంకతో తనతో తిరిగేదాన్ని. టైమే తెలిసేది కాదు. అలా 1 మంత్ గడిచిపోయింది. నేను ఎప్పుడు ఐ లవ్ యూ చెప్తానా అని నా వెనకాలే తిరిగేవాడు. నేను కావాలనే చెప్పలేదు. ఎంతైనా ఒక అబ్బాయిని అలా ఊరిస్తూ వెనక తిప్పుకుంటుంటే ఏ అమ్మాయికైనా భలే ఉంటుంది. అందుకే అప్పుడే చెప్పొద్దనుకున్నాను. చెప్పాల్సిన రోజు వచ్చింది. కాదురా, వాడు నీ కరెక్ట్ కాదు. నీ ప్రేమ గురించి తెలిసాక వాడి గురించి తెలుసుకోవడానికి జస్ట్ 30 నిమిషాలు కేటాయించాను. వాడి గురించి తెలిసాక నా లైఫ్లో 30 నిమిషాలు వేస్ట్ చేశాను అనిపించింది. ఒకప్పుడు నేను మీలాగే అనుకున్నాను. అతనికి దగ్గరైన తర్వాతే అతనేంటో తెలిసింది. వాడు మంచివాడు బాబాయ్. మంచివాడైతే సరిపోదురా,
ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకునే నీకు ఏది పర్ఫెక్ట్ గా లేనివాడు కరెక్ట్ కాదు. తప్పు బాబాయ్. ఇన్నేళ్లుగా అమ్మా నాన్న చెప్పినా విననివాడు నా కోసం, కేవలం నా కోసం నాకు ఇష్టమైన జాబ్ లో జాయిన్ అయ్యాడు. చాలా కాలంగా అదే జాబ్ లో ఉంటున్నాడు. నాకు ప్రేమ మీద నమ్మకం ఉంది, అతని మీద అంతకన్నా నమ్మకం ఉంది. అతను మారాడు బాబాయ్. 4 రోజులకే జాబ్ వదిలేశాడు. అర్థం కాలేదా? కావాలంటే వెళ్ళి చూసుకో. ఈ కళ్యాణ అతను జాయిన్ అయిన 4 రోజే జాబ్ మానేశాడు. హాయ్ నాన్న, ఎంతసేపు వచ్చి లోపల ఎవరు చెప్పలేదే? పైగా వాళ్ళు జీతాలు ఇచ్చే రోజు కదా, బాగా లేట్ అయింది. ఆజాం గారికి డబ్బులు అవసరం ఉంటే ఆడికి పంపించేశాను. విపరీతమైన ప్రాజెక్ట్ వర్క్లు, బాగా బిజీ. ఇంకా ఎంతకాలం అబద్ధాలు చెప్తావు? తెలిసిపోయిందా? అమ్మయ్యా, నెల రోజుల నుంచి అబద్ధం దాచలేక నిజం చెప్పలేక నరకం అనుభవిస్తున్నాను. నరకమా? మరి కాదా? ఉద్యోగం చేసేవాడు పొద్దునే లేస్తే అర్థం ఉంది. లేని ఉద్యోగం కోసం పొద్దున 6 గంటల అలారం పెట్టుకుని లేస్తే దరిద్రంగా చండాలంగా ఉంటుంది. పైగా పికప్ లో ట్రాఫిక్ లోడ్ మాకు. అంత నచ్చని వాడివి నాకు ఇష్టమైన జాబ్ లో ఎందుకు జాయిన్ అయ్యా? హలో, నీకు నచ్చడం ఏంటి? నాకు నచ్చే జాబ్ లో ఇది కూడా ఒకటి ఉంది, గుర్తు తెచ్చుకో. అసలు జాబ్ ఎందుకు మానేసావు? కిక్కు లేక. నీకు కిక్ ఎప్పుడు దొరుకుతుంది? తెలీదు, ఎత్తుక్కుంటున్నాను. దొరకదు, ఎప్పటికీ దొరకదు. నీకు పని చేయడం చేత కాదు. బద్ధకం. నువ్వు మారువని మా బాబాయ్ ఎంత చెప్పినా వినకుండా వాదించాను నీ మీద నమ్మకంతో. ఓహో, అదా సంగతి. ప్రాబ్లం మీ బాబేదా? ముందు మీ బాబాయ్ రౌండ్ వేసుకుందా? అబద్ధం చెప్పానని ఓ గింజేసుకుంటావేంటి? అబద్ధం మూలంగా ఈ నెల రోజుల నుంచి ఎంత హ్యాపీగా ఉన్నామని విషయం మర్చిపోతున్నావు. చూడు చూడు ఎంత హ్యాపీగా ఉన్నావు. అసలు నువ్వెవరు? ఏం చేస్తుంటా? డాక్టర్, లాయర్, ఇంజనీర్, వెయిటర్, కనీసం క్లీనర్? ఒక్క ప్రశ్న కూడా నీ దగ్గర సమాధానం లేదు. ఇదే ప్రశ్న నన్ను ఎవరైనా అడిగితే నేనేం చెప్పను. ఏమో నాకు తెలీదు అని నేను చెప్పలేను. చెప్పకో, మానే. మిగతా వాళ్ళు ఇష్టపడి చేస్తారో లేదో నాకు తెలియదు కానీ మెకానికల్ గా ఏదో చేయాలని మాత్రం నేను చేయను. నేను చేసే ప్రతి పనిలో ఛాలెంజ్ ఉండాలి, కిక్ ఉండాలి. ₹1,00,000 జీతం ఇస్తున్నారు కదా అని డబ్బా కంప్యూటర్ ముందు కూర్చొని టిక్కు టిక్కు అని పనిచేయడం నా వల్ల కాదు. లోకంలో చాలా మంది కాంప్రమైజ్ అవుతారు, నేను అవును. సగం లైఫ్ గడిచాక వెనక్కి తిరిగి చూస్తే హ్యాపీగా ఉన్న క్షణాలు వేళ్ల మీద లెక్క పెట్టిన దౌర్భాగ్యం నాకొద్దు. నేను చేసేది తప్ప రైటా మంచా చెడ అనేది నాకు అనవసరం. కిక్ ఉందా లేదా అంతే. అచ్చి బాబోయ్, ఇదేంటి ఇంత ముసలంగా మాట్లాడేశాను? అమ్మడో ఫ్లోలో ఇలా చనేస్తాం అని మైండ్లో పెట్టుకోకే, మెట్లు వచ్చేద్ది. మాయ చేస్తావు నువ్వు. ఈ మాయ చూసి నేను ప్రేమలో పడిపోయాను, అబద్ధాలు నమ్మేస్తాను. నేనా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ప్రతి దానికి లింక్ వేస్తావేంటి నువ్వు? లవ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇలా సోది నసం ఉంటుంది అనుకోలేదు. తొక్కలో లవ్ అని తొక్కలో లవ్. తొక్కలో లవ్? తొక్కలో లవ్? నెల రోజుల నుంచి నీకు మాట చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. నువ్వు వినాలనుకుంటున్నావు కానీ ఇలాంటి టైంలో చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. దిస్ ఇస్ ద వర్స్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. చెప్పు చెప్పు అని నన్ను చంపావు కదా, చెప్తున్నాను విను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, బట్ ఐ హేట్ యూ. ఎవరైనా కలవడానికి చెప్తారు కానీ నేను విడిపోవడానికి చెప్తున్నాను. ఐ లవ్ యూ కానీ నువ్వు నాకు వద్దు, వద్దు. ఆ తర్వాత మలేషియా వచ్చాను. 1 year అయింది. ఇప్పటి వరకు వాడు నన్ను అసలు కలవనే లేదు. ఇప్పటికి కూడా వాడిదే రైట్ అనుకుంటాడు. వాడిదే తప్పు కదా? యా, ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్న వాళ్ళు నాకు నచ్చరు. యు రైట్. ఇంకా వాడిని ప్రేమిస్తున్నావా? నో, మీకు చెప్పాలనిపించింది చెప్పాను, దట్స్ ఇట్. ఇక్కడ రాకముందు నాకు పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదు కానీ ఇప్పుడు వచ్చింది. నువ్వు ఇలా ఓపెన్ గా మాట్లాడడం నాకు నచ్చింది. యు ఆర్ జస్ట్ లైక్ మీ. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఓకే. నాకు ఓకే. ఆర్ యు షూర్? yes, very sure. ఇలాంటి విచిత్రమైన క్యారెక్టర్స్ అందరూ హైదరాబాద్ లోనే తిరుగుతుంటారా? మీకు ఎవరైనా తగిలారా? నీ కథలో నీకొకటి మీద ప్రేమ ఉంది, నా కథలో నాకొకటి మీద పగ ఉంది. ఇండియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్ని నేను.
నేను డీల్ చెయ్యని కేసు లేదు, పట్టుకోని క్రిమినల్ లేడు. డిపార్ట్మెంట్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి నా గురించే లెసన్గా చెప్పాను. నేను డీల్ చేసిన కేసు ఫైల్స్ రిఫరెన్స్గా ఇస్తారు. ఎవడ్రా నువ్వు? డాక్టర్, పొలిటీషియన్, ఎమ్మెల్యే, ఎవడ్రా నువ్వు? రెవెన్యూ ఆఫీస్ లో ప్యూన్ సార్. అది గుర్తుంచుకొని పని చేయి. ఇంట్లో పని చెప్తే చేయలేదంట. ఏంట్రా నీ పొగరు? సార్ అమ్మగారు మాట్లాడుకో. టీ తీసురా. 20 కోట్ల నా దగ్గర ఉందని చెప్పిన పిచ్చోడు ఎవడు సార్? టైం లేదు, నిజం చెప్పు. మీకు దండం పెడతాను, వదిలేండి సార్. నువ్వేదో దాస్తున్నావు, మర్యాదగా కోఆపరేట్ చేయి. ఏంది కార్పొరేట్ చేసేది? ఏముంది నా దగ్గర? బొక్క. కావాలంటే వచ్చి అది తీసుకెళ్ళమనండి. 20 కోట్ల అవతారం ఇలాగే ఉంటుందా? వదిలేండి సార్, వెళ్తాను. సార్ ఇతనికి మొత్తం 2 బ్యాంక్ అకౌంట్స్, 2 ఖాళీ సార్. ఈ గొడవేంటి సార్? మా సార్కి ఛాయ్ ఇవ్వకపోతే ఉన్న ఉద్యోగాన్ని బీకుతాడు. నేను వెళ్తాను సార్. సంథింగ్ ఇస్ రాంగ్. ఏదో లింక్ మిస్ అవుతుంది. వాడు అబద్ధం. మరి ఫోటో ఎందుకు పంపించాడు? వాడు దొంగ సార్. నిజం చెప్పాలనే ఉంది, అబద్ధం చెప్పొచ్చుగా. ఐ డోంట్ థింక్ పూజ వీడే అబద్ధం చెప్పుండొచ్చు కదా. నా డబ్బు, నా కోట్లు ఎక్కడ సార్? అమ్మా! లేవని చెప్పావు? నావి కావు సార్, మంత్రి గారివి. అడిగినప్పుడే నిజం చెప్పుండొచ్చు కదా. ఎలా చెప్పండి సార్? బినామీ నమ్మిన మంటుని ఒక గుద్దు గుద్దు తీసుకెళ్ళిపోయాడు. ఎవడు? ఎలా ఉంటాడు? రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్. ఒక్క గుద్దు గుద్దు దొబ్బేశాడు. అమ్మ తోడు రజనీకాంత్. నా డబ్బు, నా డబ్బు, నా డబ్బు, నా డబ్బు. అమ్మ తోడు సూపర్ స్టార్ రజనీకాంత్ తీసుకెళ్ళాడు సార్. రజనీకాంత్ డబ్బు తీసుకెళ్తామేంటి? ఆయనకేం అవసరం? నాకేం తెలుసు సార్, సొంత పార్టీ పెడుతున్నారేమో. ఓరి నాయనో, స్క్రిప్ట్ మొత్తం మార్చేశాడు దేవుడు. ఒరేయ్, ఉప్పు చేపలు అమ్ముకునే కాడి నుంచి ఎమ్మెల్యే దాకా కోకి పీకి పాకి తేకి నాకి సంపాదించిన డబ్బు నాది. నీకు దండం పెట్టారా రే? నా డబ్బు ఏమని చెప్పరా? నాకేం తెలుసు సార్, నీ కాలు మొక్కుతాను. ఏందయ్యా ఆఫీసులో హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఏదో పీకుతారని పవర్ సర్టి తీసుకోండా? ఏంది నువ్వు పీకిన అడిగా? ₹1,00,000 ఏదో ఒకటి పీకు. ఏంది ఎక్స్ప్రెషన్ లేదు? పీకినా ఏదో ఒకటి పీకమని చెబుతున్నాడు కదా, పీకు. ఇంకా నయం సార్, చుట్టే పీకాడు. వెయిట్ చేయి పార్ట్నర్, వెయిట్ చేయి. హలో, నువ్వు చేస్తావని తెలుసురా. థ్యాంక్స్ పార్ట్నర్. ఎలా ఉన్నావు? పార్ట్నర్? ఎవర్రా పార్ట్నర్? దొంగతనంలో నాకు హెల్ప్ చేసావు కదా. యాక్చువల్ గా మినిస్టర్ డబ్బు వాడి దగ్గర ఉందనే విషయం మాత్రమే నాకు తెలుసు. కానీ నిన్ను నా ప్లాన్ లో కలిపాక, నువ్వు వాడిని కెలికాక అసలు డబ్బు ఎక్కడ ఉందో తెలిసింది. అంటే నిన్ను కూడా దొంగతనంలో పార్ట్నర్ చేసినట్టేగా. వాటా ఏమైనా పంపించమంటావా పార్ట్నర్? నచ్చావరా? నన్ను నీ పార్ట్నర్ని చేసి చాలా పెద్ద తప్పు చేస్తున్నావురా. నా బాడీలో బుల్లెట్ దింపినప్పుడే నువ్వు నా పార్ట్నర్ అయిపోయావా? నీ పార్ట్నర్నే అయ్యుంటే బుల్లెట్ ని నీ గుండెల్లోనే దింపేవాడిని. కానీ కావాలని నీ గుండె నుంచి కరెక్ట్ గా 6.4 ఇంచెస్ అవేగా కాదు. కత్తి పార్ట్నర్ నువ్వు. కానీ నీకు నా సంగతి పూర్తిగా తెలియదు పార్ట్నర్. రే దొంగతనం నీ వృత్తి కాదురా, ఏదో సరదా కొద్ది చేస్తున్నావు. నీకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం. అది నా దొంగతనాలు చూసి చెప్పొచ్చు. కొత్తదేదైనా చెప్పు. నీ బాడీ దేనైనా తట్టుకుంటుంది. అది నా బాడీ చూసి చెప్పొచ్చు. కొత్తదేదైనా చెప్పు. రే, నీ టైమింగ్ మీద నీకు నమ్మకం, నిన్ను ఎవరు పట్టుకోలేరన్న ధైర్యం, అన్నిటినీ మించి నీకు వెటకారం చాలా ఎక్కువ. అది నా మాటలు చూసి చెప్పొచ్చు. కొత్తదేదైనా చెప్పు పార్ట్నర్. కొత్తది.
నా గెస్సు కరెక్ట్ అయితే నువ్వు ఇక్కడే ఎక్కడో ఉండి నన్ను చూస్తూ మాట్లాడుతున్నావు. సూపర్ పార్ట్నర్, పర్ఫెక్ట్ గా ఊహించావు. ఇది కొత్త మ్యాటర్. నువ్వే నా కరెక్ట్ మొగుడివి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నేనెప్పుడు పైనే, నువ్వు ఎప్పుడు కిందే. నువ్వు నన్ను ఎప్పటికీ పట్టుకోలేవు. రే, నా ఈగోని హర్ట్ చేశావు, నన్ను అనవసరంగా కెలికావు. నువ్వు ఎక్కడ దాక్కున్నా నిన్ను వెతికి వేటాడి పట్టుకుంటా. చా, ఎలా పట్టుకుంటావు పార్ట్నర్? ఎలా ఉంటానో తెలుసా? తెలీదు. ఎక్కడుంటానో తెలుసా? తెలీదు. ఎవరిని కొడతానో తెలుసా? తెలీదు. రేపు ఎక్కడుంటానో తెలుసా? లూజర్. 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 ఇంట్రెస్టింగ్ గా. నాట్ ఎనీమోర్. వై? నీ స్టోరీలో ఉన్న క్యారెక్టర్ని నువ్వు కలవకూడదు అనుకుంటున్నావు, కానీ నా స్టోరీలో ఉన్న క్యారెక్టర్ని నేను కలవాలనుకుంటున్నా. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చిందే వాడిని పట్టుకోవడానికి. ఏంటి? వాడిని పట్టుకోలేనన్న పొగరుతో క్లూ ఇచ్చి మరీ వచ్చాడు. రేపు ఎక్కడుంటానో తెలుసా? లూజర్. వాడు లూసర్ అన్నది నన్ను కాదు, తెలివిగా నాకిచ్చిన క్లూ. దాన్ని బ్రేక్ చేయడానికి నాకు 2 రోజులు పట్టింది. దీన్ని రివర్స్ చేస్తే R3507. ఇది పదం కాదు, వాడెక్కుచ్చిన మలేషియన్ ఫ్లైట్ నంబర్. ఇప్పుడు ఇక్కడ ఇదే సిటీలో ఉన్నాడు. ఈసారి తప్పించుకోలేడు. నా మీద వాడి నీడ పడినా పట్టుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ. உங்களுக்கு இந்த அட்ரஸ் தெரியுமா? நோ. உங்களுக்கு? ஓகே, எனக்கும் தெரியாது. 1 2 3 கேம் ஸ்டார்ட். ఓకే, మీరు అన్నట్లుగానే నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేద్దాం. మిగతా ఏర్పాట్లే నేను చేస్తాను. యూ డోంట్ వరీ. ఓకే, బాయ్. అక్క 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 కంగ్రాచులేషన్స్. నీ ఎంగేజ్మెంట్ నెక్స్ట్ వీక్ లో ఫిక్స్ అయిందంట. చూసి కూడా గుర్తుపట్టేట్టు వెళ్ళిపోయాడు. ఎవరు? ఇంకెవరు? ఒక్కిక్కడో కొడుకు. కళ్యాణ్ వచ్చాడా? ఎప్పుడు? ఎక్కడ? నీకేంటి అంత ఎక్సైట్మెంట్? వాడెందుకు గుర్తుపట్టినట్టు వెళ్ళాడు? డెఫినెట్ గా నా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చి ఉంటాడు. వాడే అయి ఉంటాడు కదా? వాడు కాదు. వాడు కాదు. వాడు కాదు. డెఫినెట్ గా వాడు. వాడే డెఫినెట్లీ. Mr. Krishna, we got complete information from Indian government. I'll give full support from my department. We believe that you'll catch that criminal. మీరు ఆ దొంగను పట్టుకుంటారన్న నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ సార్. ఇంకా మీకు ఏమైనా హెల్ప్ కావాలా? నాకు జర్నలిస్ట్ కావాలి. Mr. Kalyan Krishna, what's your inspiration behind becoming police officer? Justice delayed is justice denied, and I believe in instant justice. That's my inspiration. Reason for visiting Malaysia? నా పార్ట్నర్ కోసం వచ్చాను. Did you find him? ఖచ్చితంగా దొరుకుతాడు. I heard that you have very impressive track record. Any failures so far? I don't know the meaning of failure. I am not a loser. I am not a loser. హలో. హాయ్ పార్ట్నర్. ఇంటర్వ్యూ అదిరింది. పేపర్ లో స్టిల్ ఉంది చూడు. పిచ్చి గ్లామరస్ గా ఉన్నావు. మంచి ఫోటోజెనిక్ ఫేస్. ఎరా, మలేషియాలోనే సెటిల్ అయిపోయావా? అకామిడేషన్ అంతా ఎలా ఉంది? చాలా బాగుంది. వెదర్ ఒకటే నీలాగా హాట్ హాట్ గా ఉంది. అవును పార్ట్నర్, నువ్వేదో పెళ్లి చేసుకోవడానికి వచ్చావు అనుకున్నాను. లూజర్ నేను ఇచ్చిన క్లూని బ్రేక్ చేసి ఇక్కడ దాకా నా కోసం వచ్చేస్తావా? హెడ్స్ ఆఫ్. సూపర్. అర్జెంట్ గా నేను కలిసి షేక్ ఇచ్చేయాలని ఉంది. అవకాశం ఇస్తావా? రే, ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయదురా. నీలాంటి వాడి చెయ్యి దొరికితే నేను సంకళ్ళు వేస్తానే తప్ప షేక్ హ్యాండ్ ఇవ్వను.
నువ్వు ఇవ్వకపోయినా నేను తీసుకుంటాను. ఇండియాలోనే నన్ను పట్టుకోలేకపోయావు, ఇక్కడ మలేషియాలో ఓ, నువ్వు కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదా పార్ట్నర్? నువ్విచ్చిన క్లూతో ఇంత దూరం వచ్చిన వాడిని నీ దాకా రాలేనా? రాలేవు. నీకు ఇంకొక అవకాశం. డిసెంబర్ 16 లోపు నన్ను పట్టుకో. ఆ తర్వాత నువ్వు పట్టుకోవాలనుకున్నా దొరకను. ఇది నీకు చివరి ఆఖరి అవకాశం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ రా. నేను ఆ ఇంటర్వ్యూ ఇచ్చింది నీకోసం. నువ్వు అది చూసి నాకు ఫోన్ చేస్తావని తెలుసు. అడ్డంగా దొరికిపోయావు కదరా. ఐఎమ్ నాట్ అ లూసర్. యూ ఆర్ ద లూసర్. సూపర్ టచ్ ఇచ్చో పార్ట్నర్. నీకు ఫ్యాన్ అయిపోయాను. Hey, don't shoot! హలో పార్ట్నర్. తెగ పరిగెత్తించేస్తున్నావు. మలేషియా కొత్త కదా, ఎటు వెళ్ళమంటావు? రైట్ తీసుకోమంటావా, లెఫ్ట్ తీసుకోమంటావా? థ్యాంక్ యూ వెరీ మచ్. లెఫ్ట్ తీసుకుంటానే. పార్ట్నర్, నన్ను పట్టుకోవడానికి హెలికాప్టరా? ఇంత బడ్జెట్ ఇచ్చారు నీకు. స్పీడ్ పెంచాలైతే, స్పీడ్ పెంచాలైతే. బాయ్ బాయ్. పరిగెత్తానే. మూడీగా ఉన్నావేంటి? కళ్యాణ్ గురించేనా? కాదు. కొత్త మూవీ వచ్చిందంట, వెళ్దామా? చూడలేదు. వీడేంటి హాస్పిటల్లోకి? ఇది ఇండియా నుంచి వచ్చిన స్పెషల్ కేస్. తలకి బలమైన గాయం తగలటం వల్ల ఈ ఏరియాలో రక్తం గడ్డకట్టి పూర్తిగా తన గతాన్ని మర్చిపోయాడు. మెమరీ లాస్. అబ్జర్వేషన్ లో పెట్టాం, జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి తొక్కలు మీటింగ్? వేర్ ఇస్ మై పేషెంట్? నా పేషెంట్ ఎవరు హైజాక్ చేశారు? వేర్ పేషెంట్? వేర్ ఇస్ మై పేషెంట్? ఐ యామ్ ఆస్కింగ్. ఏంట్రా అలా చూస్తున్నారు? నా పేషెంట్ ఎక్కడో చెప్పకపోతే తాట తీస్తా. 2 రోజుల నుంచి కనపడతలేదు. నాకు అసలు బీపీ ఎక్కువ. నాకు కానీ కోపం వచ్చిందంటే మిమ్మల్ని అందరినీ. ఇది నా వీక్నెస్. నా పేషెంట్ కనిపించలేదు, మిమ్మల్ని ఎవరిని వదలను. హవరి డాక్టర్. ఒక డాక్టర్ అయ్యుండి అలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటండి? అతను డాక్టర్ కాదు. మరి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మెమరీ లాస్ పేషెంట్. అతను ఫస్ట్ టైం హాస్పిటల్కి వచ్చినప్పుడు నేనెవరో చెప్పండి. చెప్పకపోతే దూకేస్తా. చెప్పండి నేనెవరిని? నాన్ యారే? నాన్ హెల్లి? నాన్ గొత్తైత్రి? ఇన్నాళ్ళు వీడెక్కడ ఆత్మహత్య చేసుకుంటాడోనని భయపడ్డాం. ఇప్పుడు డాక్టర్ ఒకే ఒక ఇంజక్షన్, ఒక్కసారి పొడిస్తా. పొడిపించుకోండి. ఓన్లీ 1 ఇంజక్షన్. ఎవరిని హత్య చేస్తాడని భయపడుతున్నాం. ఎందుకని? అదే అర్థం కావటం లేదు. వీడు సడన్ గా ఇలా ఎందుకు మారిపోయాడు? ఎవరో ఇతన్ని పవర్ఫుల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చేశారు. పైగా మన హాస్పిటల్లోనే ఇతనికి ఒక పేషెంట్ ఉన్నాడు. సో ఆల్ ఆఫ్ యూ బీ కేర్ఫుల్ విత్ హిమ్. బాలి, డాక్టర్ బాలి, డాక్టర్ బాలి, డాక్టర్ బాలి. వేర్ ఇస్ మై డాక్టర్ బాలి? డాక్టర్ బాలి ఎక్కడికి వెళ్ళావు? అది అక్కడ
2 రోజుల నుంచి రాకపోతే ఎంత టెన్షన్ పడింది తెలుసా? అసలు నీకున్న జబ్బు అది memory loss, doctor. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అది హాస్పిటల్ అడ్రస్ తెలియక ఇదిగో ఈ చీటి తీసుకుని ఊరంతా అడుక్కుంటే ఇక్కడ దాకా వచ్చాను డాక్టర్. ఏమైంది డాక్టర్? అమ్నీషియా పేషెంట్, సీరియస్ కండిషన్, అబ్జర్వేషన్ లో ఉంచాము. Radiology, mythology, cardiology. This is conferences to Droflav. Yesterday you taken sleeping with enemy? ఎస్ డాక్టర్. ఏ ఆలోచిస్తున్నారు డాక్టర్? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది, ఆర్ యు షూర్ ఐమ్ డాక్టర్? గుడ్ క్వశ్చన్. ఒకసారి పక్క వస్తారా? షూర్, వై నాట్? అది లేవండి. యా ప్లీజ్. నీ అయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? నువ్వు డాక్టర్వి, నేను పేషెంట్ ని. నీ నువ్వు పేషెంట్ వి, నేను డాక్టర్. అదే కదా నేను చెప్పింది. నన్నే మ్యాన్ హ్యాండింగ్ చేస్తావా? నిన్ను కెన్ ఐ టేక్ మై స్కల్స్? తీసుకో. గివ్ దట్. మై ఫోటో. ఐ యామ్ డాక్టర్. నన్నే కుమ్ముతావా? ఓ, what do you want, babies? డాక్టర్, వాట్స్ ద ప్రాబ్లం? You talking about the patient? యా. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. అంటే అతనికి గతం గుర్తురాదా? ఎందుకు గుర్తురాదు? నన్ను కుమ్మితే రాలా? ఎవరైనా గుర్తు చేస్తే వస్తుంది, డే నైట్ కుమ్మితే వచ్చేస్తుంది. ఐఎమ్ డాక్టర్ బాలీ. ఎనీథింగ్ యు వాంట్, కమ్ టు మై రూమ్. యువర్ సిస్టర్? ఎస్. ఏంటి ఫీల్ అవుతున్నావా? నో 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 నో. కిక్కు కిక్కు అని తిరిగాడుగా, అందుకే మైండ్ దొబ్బింది. ఇప్పుడు హాయిగా ఉంది, టెన్షన్ పోయింది. వచ్చి ఎక్కడ అందరినీ డిస్టర్బ్ చేస్తాడా అనుకున్నాను. వాడు మాత్రం వద్దు, వాడిచ్చిన గిఫ్ట్ మాత్రం కావాలా? నో, ఐ డోంట్ నీడ్ దిస్. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. నువ్వెందుకు నమ్ముతావే? నా సంగతి దీనికి తెలియదు. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే నా దగ్గర ప్లాన్ బి ఉంది. వాట్ ఈస్ ద ప్లాన్ బి పేషెంట్? బ్యాండ్ బజావ్. నువ్వేంటి వాడిని అలా కొట్టేశావు? కొట్టలు చంపాలి మమ్మీ. గతం మర్చిపోయి హ్యాపీగా ఉన్నాడు వాడు, ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. ప్రేమించక ముందు వాడే హ్యాపీగా ఉన్నాడు, ప్రేమలో ఉన్నప్పుడు వాడే హ్యాపీగా ఉన్నాడు, విడిపోయా కూడా వాడే హ్యాపీగా ఉన్నాడు. గతం మర్చిపోవడం ఒక వరమా? నీ అబ్బ చంపేస్తాను. అక్క, వాడిని కొట్టేశావు కదా, ఇంకొదిలే. వదలను, వాడిని ఊరికే వదలను. ఏం చేస్తావే? వాడి గతం గుర్తు చేస్తాను, మా ప్రేమను గుర్తు చేస్తాను. అన్ని గుర్తొచ్చిన తర్వాత వాడి కళ్ళ ముందే కళ్యాణ్ కృష్ణని పెళ్లి చేసుకుంటాను. అది చూసి వాడు కుళ్ళి కుళ్ళి చావాలి. అది నేను చూడాలి. ఇంట్లో తెలిస్తే చెప్పను, నువ్వు కూడా ఎవరికి చెప్పుకో. ఇంటికి తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడుకుంటాను. గేమ్ స్టార్ట్స్ నౌ. ఈ బ్రేస్లెట్ ఇండియాలోనే తయారు చేయబడింది. ఇట్స్ అ డిజైనర్ పీస్. కొన్న వాళ్ళ డీటెయిల్స్ అమ్మే ముందు నోట్ చేసుకుని అమ్ముతారు. ముందు ఆ జ్యువెలరీ షాప్ ఎక్కడుందో కనిపెట్టండి. ఎస్ సార్. ఈ బ్రేస్లెట్ నంబర్ ఇస్తే అన్ని డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు. ఓకే సార్. డూ ఇట్ నౌ ఇమీడియట్లీ. గేమ్ స్టార్ట్స్ నౌ. బావగారు, పిల్లలు పెళ్లి ఒప్పుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అవును బావగారు, జీవితంలో ఎంత సంపాదించినా కూడా ఇవాళ కలిగినంత ఆనందం నాకు ఎప్పుడు కలగలేదు. అందుకే ఈ పార్టీ ఇస్తున్నాను. అవును, మీ అల్లుడు మలేషియాలో సెటిల్ అయ్యారన్నారు కదా, ఎక్కడున్నాడు?
మలేషియన్ లేడీస్, వీళ్ళు బాగానే ఉన్నారు. హలో, సూపర్. ఐఎమ్ రాజ్, ప్రకాష్ రాజ్. Hi, I'm Jigru Jingania. జిగిరి జింగానియా. Yeah, జిగిరి జిగిరి. చెప్పా కదా జిగురు జింగానియా. నా పేరు చెప్పలేదు కదూ. మై నేమ్ ఇస్ పరుగు ప్రకాష్ రాజ్. ఏంటమ్మా మీ పొట్టి హల్వాగాడు నీతో పాటు రాలేదా? నాన్న చలపాయ్ అందరూ నీలా పొడవుగుంటారనుకుంటేలా కొంచెం తలదించి చూడు. అల్లుడు గారు వచ్చారా? ఏం బావా ఎందుకు ఇంత లేటు? అవును ఈ గెటప్ ఏంటి? అది బావగారు మా అల్లుడు. ఐఎమ్ రాజ్, ప్రకాష్ రాజ్. ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. ఎందుకు వచ్చారో తెలుసా? జోక్ చేశాను. జోకులు చాలు, ఏంటి పేరు మార్చా? అవును 1 year నుంచి ఇక్కడే ఉంటున్నారంట. ఇండియా వెళ్ళమన్నా వెళ్ళట్లేదంట. ఏంటి సంగతి? మర్డర్ అటెంప్ట్ చేశా. ఇండియాలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. వాడి కారు కింద బొమ్మ పెట్టి చంపేద్దాం అనుకున్నా. ఒక అమ్మాయి ఒకటి వల్ల అలా జరిగింది. దొరికితే కుమ్మేస్తారేమోనని ఇండియా వదిలిపెట్టి మలేషియా వచ్చా. చోకనా బోందా నిజంగానే జరిగింది. ఓకే ఓకే ఓకే. వేర్ ఇస్ మై సిస్టర్? ఐ వాంట్ టు సీ మై సిస్టర్ ఇమిడియట్లీ. ఐ వాంట్ టు సీ మై సిస్టర్. కమాన్ బావా, ఎక్కడ మా సిస్టర్? హలో హలో హలో. మా అల్లుడమ్మా. హల్లుడా? అమ్మో, ఇలా ఇరుక్కుపోయానంటారా దేవుడా? ఇండియాలో నేను బీట్ కొట్టిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే అని తెలిస్తే మా బావ నా బాక్స్ బద్దలు కొడతాడు. అవును, అక్కడ వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, ఇక్కడ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారేంటి? వాడు మామూలుడు కాదు, వదలడు కదా. వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటావు? ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ కొంచెం చెప్తారా? ఇదే ఇదే, వెళ్ళండి. థ్యాంక్స్. అన్నట్టు మీరు రాజ్, ప్రకాష్ రాజ్. ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. ఐఎమ్ నీ గజనీ. ఏమైందో తెలియదు. ఐఎమ్ లీ, డాక్టర్ బాలీ, మెంటల్ స్పెషలిస్ట్. ఎందుకు వచ్చానో తెలియదు. ఎనీథింగ్ వాట్, కమ్ టు మై హాస్పిటల్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? హలో, హాయ్ బ్యూటీ. హలో, 1 second. ఇట్స్ యావరేజ్. హలో కళ్యాణ్, నేనే మిమ్మల్ని పిలిచింది. హలో ఎవ్రీవన్, ఇతను నా ఫ్రెండ్ కళ్యాణ్, ఇండియా నుంచి వచ్చాడు. ఇతను నా ఉడ్బి. హాయ్. నీలాంటి వాడి చెయ్యి దొరికితే నేను సంకళ్ళు వేస్తానే తప్ప షేక్ హ్యాండ్ ఇవ్వను. నువ్వు ఇవ్వకపోయినా నేను తీసుకుంటాను. తను మెమరీ లాస్ పేషెంట్. ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాడు. ఈ రోజు నుంచి మన ఇంట్లోనే ఉంటాడు. ఓకే అమ్మా. ఓకే. ఐఎమ్ సారీ. సారీదే ఉందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ తొక్కలో గతం గుర్తుపెట్టుకుని బాధపడే కన్నా నాకు ఇలాగే చాలా ప్రశాంతంగా ఉంది. ఏంటి ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడిని మన ఇంట్లో పెడుతున్నావేంటి? ఏంటి నీకేం? నా ప్లాన్ ఆడుతున్నారా? నేను చెప్పనా? అబ్బే హౌలే, ఎవడా నువ్వు? చా హల్వా రాజ్, ఇండియాలో నాతో, ఇక్కడ మా పోలీస్ బావతో ఆడుకోవాలనుకుంటున్నావా? ఐ విల్ రివీల్ ఎవ్రీథింగ్ హియర్. మైండ్ దొబ్బిందా వాడికి? అందుకు